Good evening, friends. Arpita here. So let's see how many are. Just wait for a while. The time friends join. Yeah, it's 9. Yes. Hi, Devi Garu. Hi, Lavanya. Yes, slowly, friends are joining. Hope the audio is clear. Okay. Hope the audio is clear. క్లియర్ గానే వినిపిస్తుంది అని అనుకుంటున్నాను రోజులాగా. సో ఆడియో క్లియర్గా ఉంది అంటే జస్ట్ ఒక ఎస్ అని టైప్ చేస్తే వీ కెన్ ఎక్కడ ఆగకుండా వీ కెన్ కంటిన్యూ. ఎస్ ఎస్ ఇంద్ర గారు నమస్కారం. నిన్నటి క్వశ్చన్స్. హాయ్ సత్యనారాయణ. It's wonderful to see you all. Yes, Divya, hello. And yes, Ajit, hello. Yes, Lakshmi Garu, hello. Yes, I think all of us has joined. Yes, Raghava has joined. Yes, Subbareddy Garu. Yes, Anudada Rikha. Yes, Satyanarayana. I just saw, but I saw just posted some videos. So before joining a group, it is important for మన గ్రూప్లో ఎవరిని జాయిన్ చేసినా వాళ్ళకి గ్రూప్ పేజ్ యొక్క రూల్స్ కొంచెం చెప్తే బాగుంటుంది. జాయిన్ అయ్యి అవ్వగానే పోస్ట్ అప్రూవల్కి కోసమని తను చాలా వీడియో పోస్ట్ అవి వచ్చాయి. సో ఐ జస్ట్ డిక్లైన్డ్ అని డిక్లైన్ చేసి గ్రూప్లోంచి ఇప్పుడే కొంచెం సైట్లో పెట్టాను. సో ఒకసారి తను ఎస్ అశ్విని హాయ్. ఒకసారి తను గ్రూప్ డీటెయిల్స్ కొంచెం కరెక్ట్గా తెలిస్తే దెన్ ఐ కెన్ జాయిన్ హర్ బ్యాక్. ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్లోనే ఉంది కాబట్టి నేను మళ్ళీ జాయిన్ చేయొచ్చు. బట్ ప్లీజ్ టెల్ హర్ ఈ గ్రూప్ ఊరికనే వాళ్ళు రికార్డింగ్స్ అన్ని పోస్ట్ చేయడానికి కాదు. జెన్యున్లీ ద గ్రూప్ ఫర్ లెర్నింగ్. So she has to understand the rules of this group. Okay. Yes, Shailaja, hi. Okay, friends. Okay. Okay. So we'll begin with today's topic. ఈ రోజు మనం 16వ రోజు ఈ 21 డే ప్రోగ్రాంలో, ఈ 21 రోజు ప్రోగ్రాంలో మనం ఈరోజు 16వ రోజు మనం జరుపుకుంటున్నాము. ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. రోజు ఒక కొత్త టాపిక్ అన్ని మనము చూస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. అండ్ నిన్న మనం గ్రూప్కి ఒక చిన్న నామకరణం కూడా పెట్టుకోవడం జరిగింది. ఇట్స్ లైక్ డివైన్ ఆర్కిటెక్ట్స్. సో డివైన్ ఆర్కిటెక్ట్స్ అనే నేమ్ ఎంతమందికి నచ్చితే యూ కెన్ ఆల్ vote for that by liking it. Okay, so అది we can make ఒకవేళ అందరికీ ఓకే అనుకుంటే ఒక డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేయొచ్చు. సో దట్ ఆల్ ద టాపిక్స్ అండ్ ఆల్ విల్ బి అప్డేటెడ్. అండ్ ఈరోజు మన టాపిక్ ఇస్ ఎఫెక్ట్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ ఇన్ ద ప్రజెంట్. పాస్ట్ లైఫ్ అంటే ఏంటి? ఫస్ట్ మనకు తెలిసి పాస్ట్ లైఫ్ అంటే గత జన్మ అని అనుకుంటాం. దాన్ని కరెక్ట్గా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేసి గత జన్మ అనుకుంటాం. కానీ పాస్ట్ లైఫ్ అంటే గతంలో గత జీవనం,
గత జన్మ అనడం కంటే గత జీవనం ఎక్కడి నుంచైనా రావచ్చు. అది ఈ జన్మ గతం నుంచి కూడా రావచ్చు, మన యాన్సెస్టర్స్ జీవనం నుంచి కూడా రావచ్చు, లేదా మన ఇండివిజువల్ గత జన్మ నుంచి కూడా రావచ్చు. సో పాస్ట్ లైఫ్ అంటే ఇట్స్ ఓన్లీ గత జన్మే అంతే, ఇంతకుముందు జన్మ, ఈ జన్మ కాకుండా ఇంతకుముందు జన్మ అన్నది పాయింట్ కాదు. మనకి ఫస్ట్ పాస్ట్ లైఫ్ అంటేనే గత జీవనం, అంటే జరిగిపోయిన జీవనంలో ఏమేమైతే జరిగాయో అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ప్రతిది కూడా మన సెల్యులార్ మెమరీలో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అవన్నీ ఉంటాయి కాబట్టే దాన్ని మనం ఎప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్స్ మనకు లైఫ్లో మనం ఆ ఫ్రీక్వెన్సీలో వస్తామో ఆటోమేటిక్గా ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఆ మెమరీ నుంచి ఆ సిచ్యువేషన్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో పాస్ట్ లైఫ్ అంటే గత జన్మ ఒకటే కాదు, జరిగిపోయిన సంఘటనలు కావచ్చు, జీవనం ఏదైనా కావచ్చు. ఓకే, ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. పాస్ట్ లైఫ్స్ అంటేనే 2 కేటగిరీస్. లైఫ్ అని ఎందుకు అన్నామంటే జీవం కాబట్టి, లైఫ్ అంటే జీవం. దాని ఇంకా మనకెక్కడో ఆ లైఫ్ యాక్టివ్గా ఉంది, ఆ మెమరీ ఇంకా మనకి యాక్టివ్గా ఉంది కాబట్టి దాన్ని లైఫ్ అన్నాం. లైఫ్ అనగానే జన్మ అని డైరెక్ట్గా మనం ఆలోచించుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో కేటగిరీస్ ఉంటాయి 2 విధాలుగా. మనకు తెలిసి ఇప్పటి వరకు గత జన్మ అంటే పాస్ట్ లైఫ్ అంటే ఏదో గత జన్మ సంఘటనలు, గత జన్మలో మనకు జరిగిపోయిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలంగానే మనం ఈ జన్మ అంతా గడుపుతూ ఉంటాము అని మన కర్మల గురించి మనం ఆల్రెడీ మనకు తెలుసు. ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఈ 3 కర్మలు ఈ కర్మ సిద్ధాంతం ప్రకారమే నడుస్తూ ఉంటుందని మనం ఒక లేయర్ వరకు మనకు చాలా వరకు తెలుసు. కానీ ఈ పాస్ట్ లైఫ్ అనేది 2 కేటగిరీస్లో ఉంటుంది. కొన్ని విషయాలకి గత జన్మకి కర్మ సిద్ధాంతానికి ఏం సంబంధం ఉండదు, అది ఆలోచనని బట్టే ఉంటుంది. మనం అనుకుంటాం ఏదో గత జన్మ కర్మలు అయి ఉంటాయి, ఎప్పుడో ఏదో జన్మలో ఏదో కర్మలు చేసుకుంటాను అందుకని ఈ జన్మలో ఉన్నాయి అంటాం. చాలా వరకు అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ దేర్ ఈజ్ ఎ లేయర్ విచ్ వర్క్స్ ఆపోజిట్ టు ఇట్. అందుకే మనకి పాస్ట్ లైఫ్ అనగానే జన్మల వరకు వెళ్ళిపోకూడదు. ఫస్ట్ ఆ జీవనం, జరిగిపోయిన సంఘటనలు, అది ఈ జన్మ గతంలోనే కావచ్చు, లేదా మన యాన్సెస్టర్స్ గతంలో అయినా కావచ్చు, మన తల్లిదండ్రుల గతం కావచ్చు, అమ్మమ్మల తాతమ్మల గతం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ప్రజెంట్ లైఫ్కి సంబంధించింది ఏదైనా కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో కేటగిరీస్ ఏంటి అంటే, ఒకటి బయాలజికల్ అండ్ ట్రాన్స్పర్సనల్. బయాలజికల్ అంటే మన ఫిజికల్ ఎనర్జీ ఎలా అయితే మనకు డెవలప్ అవుతూ ఉందో, మన ఫిజికల్ బాడీలో సెల్యులర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఏదైతే మెమరీ ఉందో, ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో, అందులో ఆ మెమరీస్ వల్ల మనకి గతానికి సంబంధం ఏంటి, మనకు జరిగిపోయిన జీవితానికి సంబంధం ఏంటి, ప్లస్ ఈ వారసత్వాలు, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం వారసత్వాల గురించి. ఆ వారసత్వాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి ఆ వారసత్వానికి ఈ మనం నడిపే ఈ జీవనానికి సంబంధం ఏంటి అన్న విషయాల గురించి మనకు తెలుస్తుంటాయి ఈ కేటగిరీలో. నెక్స్ట్ ట్రాన్స్పర్సనల్ అన్నది మన పర్సనల్, మనకి తెలియని మన మాత్రమే జీవనం, సెల్ఫ్. ఇందులో బయాలజికల్ ఉండదు, బయాలజికల్కి భిన్నంగా ఉంటుంది. బయాలజికల్ అన్న ఆ లేయర్ అంటే ఫిజికల్ ఇంటెలిజెన్స్ని దాటి, ఈవెన్ మైండ్, థాట్స్ అన్ని దాటి మన తత్వంలో, ట్రాన్స్పర్సనల్ అంటే మన తత్వంలో గతాలు ఉన్నాయో, ఈ తత్వం ఈ రోజు ఇలా క్యారెక్టర్ ఎందుకు ఇలా అయ్యింది, ఈ మనిషి తత్వం ఈ జన్మలో ఇప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో ఇలా ఎందుకుంది అన్న విషయాలు మనకి ఆ ట్రాన్స్పర్సనల్ లేయర్స్ నుంచి, అంత డీపెస్ట్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఈ 2 కేటగిరీస్లోనే మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. హలో భాగ్య, హాయ్. You are little late, you missed the intro. ఓకే, సో మనకి ఈ 2 కేటగిరీస్లో పాస్ట్ లైఫ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనకి ఎఫెక్ట్స్లో మనకి రిజాల్వ్ అయిన ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, రిజాల్వ్ కాని ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్లస్ ఇందులో స్పిరిచువల్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, మన తత్వం ఏ విధంగా పెరుగుతుంది యాజ్ అ స్పిరిట్, యాజ్ అ తత్వం, యాజ్ అ నేచర్.
మనము ఈ గత జన్మల వల్ల మనం ఎలా ముందుకు వెళ్తాం, మన ఈ జీవితంలో మనం ముందుకెళ్ళడానికి గతానికి అసలు సంబంధం ఏంటి, ఏ పాయింట్స్ మనకి ఓపెన్ అవుతాయి. సో ఇవి మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ రిజాల్వ్ కాని ఇష్యూస్ ఏమున్నాయి, గతం వల్ల మనకి రిజాల్వ్ కాని ఇష్యూస్ ఏమున్నాయి. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, గత జీవనం ఏదైతే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాన్ ఆర్డినరీ స్టేట్స్ నుంచి వస్తాయి. మన కాన్షియస్నెస్ లో, మైండ్ లో ఉన్న కాన్షియస్నెస్ లో, మనకి చైతన్యంలో మనకి ఆర్డినరీగా ఉండవు, నాన్ ఆర్డినరీ స్టేట్స్ నుంచి వస్తాయి. అంటే మన ప్రస్తుత జీవనానికి ఏ సంబంధం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సెకండ్ పాయింట్ ఏంటి అంటే, చాలా పవర్ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ అన్ని చాలా పవర్ఫుల్ గా వస్తుంటాయి. మన ప్రస్తుత క్షణానికి ఏం సంబంధం ఉండదు, గతంలో ఎప్పుడో జరిగింది మళ్ళీ మనకు గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఎంత పవర్ఫుల్ గా ఎమోషన్స్ వస్తాయి అంటే, వాటిని మనం యాక్సెప్ట్ చేసుకోవడం తప్ప, దిస్ ఇస్ థర్డ్ పాయింట్, వాటిని మనం యాక్సెప్ట్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. యూ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, రీలివ్ ఇట్. మళ్ళీ వాటిని ఈ ప్రస్తుతం జరిగినట్టు జీవించడమే. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ జరుగుతుంది, ప్రస్తుత జీవనం ఒకలాగా జరుగుతుంది. ఇస్ ద నెక్స్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నాన్ ఆర్డినరీ స్టేట్స్ నుంచి వస్తాయి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, పవర్ఫుల్ ఎమోషన్స్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. మెమరీస్ మనకి మొన్నటిది ఎప్పుడో, చిన్నప్పుడు ఎప్పుడో మెమరీ బయటకు వస్తుంది. చిన్నప్పుడు ఒక విషయంలో ఏదో జరిగింది, బాధాకరమైన విషయం ఏదో జరిగింది, అప్పుడు ఏడ్చామో లేదో కానీ ఇప్పుడు మాత్రం భయంకరంగా ఏడుపు వస్తుంది. ఎంత ఏడుపు వస్తుందంటే, ఇప్పుడు ఆ ఎదురుగుండా వాడిని చంపేయాలా పొడిచేయాలా అంత ఏడుపు వస్తుంది. ఓకే, సో ఆ టైంలో వచ్చుండదు, నిజంగా వర్చువల్గా అది జరిగినప్పుడు అంత వచ్చుండదు. కానీ మళ్ళీ అది వచ్చినప్పుడు దాంతో పవర్ఫుల్ ఎమోషన్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మనకి ప్రస్తుతం ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో దానికి ఎటువంటి సంబంధం ఉండదు, మీకు ఎక్కడి నుంచో వస్తుంది. ఆటోమేటిక్గా మన మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఆలోచించడం అంతా అక్కడి నుంచి ఆలోచిస్తాం, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆలోచిస్తూ ఉంటాం. ఆ టైంలో పొరపాటున ఎవరన్నా ఏదైనా వచ్చి చెప్పినా కానీ, చూసావా వీళ్ళు కావాలని అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. గతంలో కూడా అలాగే చేశారు, ఇప్పుడు కూడా అలా చేస్తున్నారని అవే ఇమోషన్స్ మనం అన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మన డే టు డే లైఫ్, నెక్స్ట్ పాయింట్, డే టు డే లైఫ్ని ఒక నరకయాతన అయిపోతుంది డే టు డే లైఫ్ జీవించడం. ఎందుకు అంటే, నార్మల్ లైఫ్కి ఇంటర్ఫియరెన్స్ అవుతూ ఉంటుంది. ఆలోచన, మైండ్ అంతా ఏమో గతంలో ఆగిపోయింది. గతంలో ఏదైతే జరిగిందో, సంఘటనలు జరిగాయో అవన్నిట్లో జీవిస్తుంది మైండ్. కానీ శరీరం మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో ఉంది. ఓకే, ఐ విల్ గివ్ యూ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి. నేను ఒక ఎవరికన్నా, ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసారనుకోండి, చిన్నప్పుడు క్లాస్మేట్స్ కానీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ కలిసారనుకోండి, మీరు జనరల్గా మీరు ఏం చేస్తారు, వాళ్ళు కలవగానే ప్రస్తుతం ఎవరైతే మీతో పాటు ఉన్నారో, మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి, ఓకే ఇంట్రొడక్షన్ పెట్టేసి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పుడు మనం అది చేసేవాళ్ళం కదా, ఇలా ఆడుకునే వాళ్ళం కదా, అది చేసేవాళ్ళం కదా. ఈ ప్రస్తుత క్షణంలో ఉండం, మనం ఆ మూమెంట్కి వెళ్ళిపోతాం. ఇది పాజిటివ్, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు కాబట్టి సరిపోయింది. బట్ వాట్ అబౌట్ చిన్నప్పుడు ఏదో విషయము, మన చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అలా బయట బజార్కి వెళ్ళినప్పుడు మన ఫాదర్ని ఏదో అడిగాం, తండ్రిని ఏదో అడిగింటారు ఎవరో పిల్లలు, నాకు చాక్లెట్ కావాలనో లేకపోతే యాపిల్ పండు కావాలనో ఏదో అడిగుంటారు. తండ్రి ఏదో ఆలోచించి, ఏదో ధ్యానంలో ఉండి, ఏదో తన ధ్యానంలో ఉండి, ఏదో పనులలో పడి ఇప్పుడు కాదులేరా అని ఉండొచ్చు. కానీ అప్పుడు ఆ టైంలో మనకేమనిపిస్తుంది అంటే, చిన్నపిల్లలం కదా, మనకు వాళ్ళ పరిస్థితులు అవి అర్థం కాక ఏంటి ఇవ్వలేదు అని అనుకుని వచ్చేస్తాం. కానీ అది ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ మనకి రిటర్న్ అయినప్పుడు, మా ఫాదర్ ఇలా చేశాడు అన్న పాయింట్ మనకు గట్టిగా గుర్తుకొస్తుంటుంది. అసలు ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు మనం బిహేవ్ చేసేదానికి కనెక్షన్ ఉండదు. కానీ పేరెంట్స్ ఇప్పుడు వచ్చి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, నాకు కొంచెం ఏదైనా కొనిస్తావా అంటే, చిన్నప్పుడు మేము అడిగితే ఇచ్చావా, మమ్మల్ని ఎంత సతాయించావు, ఇప్పుడు నీకు ఇవ్వాలి, ఇప్పుడు నీకు అడిగితే మాత్రం మేము మాత్రం తెచ్చి ఇవ్వాలి, లేకపోతే మనుషులు కాదు పెద్దోళ్ళని చూసుకోరని మమ్మల్ని అంటారు అని కౌంటర్ వేస్తూ ఉంటాం. ఓకే, సో మనం ఎందుకు అలా జరుగుతుంది అంటే, మన మైండ్ అక్కడ ఆగిపోయింది ఫస్ట్.
ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్ రాగానే మన మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది, ఈ మూమెంట్లో ఉండట్లేదు. కానీ ఈ మూమెంట్కి దానికి అసలు ఏ సంబంధం లేదు. అదేదో అప్పుడు జరిగింది, ఏదో సంఘటన జరిగింది, అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు దాన్ని టాంట్ చేయాల్సిన అవసరం లేదు. సో వీఆర్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. నార్మల్ ఫంక్షనింగ్కి అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ జరుగుతూ ఉంటుంది. అందులో ఇమోషన్స్ ఎట్లా అంటే బాగా స్ట్రాంగ్ ఇమోషన్స్, పవర్ఫుల్ ఇమోషన్స్ అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో అది ప్రజెంట్ని కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఇఫ్ యూ గెట్ క్యారీడ్ అవే, కొంచెం అవేర్నెస్, ఏ మాత్రమన్నా అవేర్నెస్ లేకపోతే మన ప్రజెంట్ స్టేట్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది, కంప్లీట్గా పార్ట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది, మన ప్రజెంట్ మూమెంట్లో ఉండనివ్వదు. ఆ రిజాల్వ్ అయ్యేంత వరకు, ఎప్పుడైతే కంప్లీట్ రిజాల్వ్ అయ్యి దాని ఆలోచన, దాని రియలైజేషన్ ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో అప్పుడు మనం ప్రజెంట్ మూమెంట్కి వస్తాం. ప్రజెంట్ మూమెంట్కి ఆ జ్ఞానంతో పాటు మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎవరితోనైతే స్ట్రాంగ్ కమిట్మెంట్స్ ఉంటాయో మనకి లైఫ్లో, చాలా స్ట్రాంగ్గా వాళ్ళతో మనం కమిట్మెంట్స్ తీసుకుంటాము, చాలా ఒక కార్మిక్ కనెక్షన్స్, అంటే జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిన కనెక్షన్, వీళ్ళ వల్ల మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం జీవితంలో. అలాంటివి ఏదన్నా ఉన్నాయంటే మాత్రం మనకి ఇమోషన్స్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళని ఇంతసేపు ఆ పాస్ట్ జరిగిన సంఘటనలు, గతంలో జరిగిన సంఘటనల బేసిస్ ద్వారానే వాళ్ళని చూస్తూ ఉంటాం. అలా మనం ఎన్నో ఆపర్చునిటీస్, బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్, లైఫ్ మనకిచ్చే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ కూడా మనం మిస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ అంటే ఈ యొక్క గతంలో జరిగే సంఘటనలు, వాటి మెమరీస్, వాటి ఆలోచనలు, వాటి భావాలు ఏవైతే మిగిలిపోయినాయి ఉన్నాయో వాటన్నిటి మీద పడే మన నెగిటివ్ ఇంప్రెషన్స్ అన్నమాట, మన డార్క్ ఇంప్రెషన్స్. ఇంకా రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ 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 అదే సిచ్యువేషన్స్ మళ్ళీ గుర్తొస్తుంటాయి. అన్నీ క్లియర్ చేసుకోవాలి కదా, కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, ఓవరాల్గా చూసినప్పుడు దిస్ ఇస్ ద అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఆఫ్ పాస్ట్ లైఫ్. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, పాస్ట్ లైఫ్ అంటే లైఫ్ అంటేనే జన్మ అని తీసుకోకండి. గత జీవనము అంటే జరిగిపోయిన సంఘటనలు. అది ఎక్కడి నుంచన్నా రావచ్చు, మన బయాలజికల్ సిస్టమ్ నుంచి కూడా రావచ్చు, ఇంటెలిజెన్స్ నుంచి కూడా రావచ్చు, ట్రాన్స్పర్సనల్ కూడా రావచ్చు. మనకి మాత్రమే సంబంధం, ఇంకెవ్వరికి సంబంధం లేదు. ఓకే, అవి కూడా అవ్వచ్చు. సో వాటిని మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటి, రిజాల్వ్ అయిపోతే సిచ్యువేషన్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి. ప్రజెంట్ మూమెంట్లో రిజాల్వ్ అవ్వకపోతే ఈ గత సంఘటనల వల్ల, జరిగిపోయిన సంఘటనల వల్ల మన ప్రజెంట్ లైఫ్లో ఎఫెక్ట్ ఎలా పడుతుంది రిజాల్వ్ అవ్వకపోతే. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రజెంట్ లైఫ్ని, సిచ్యువేషన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికే అవ్వదు. నార్మల్ ఫంక్షన్గా చేయాలి, నార్మల్గా ఫంక్షనింగ్ చేయాలంటే అవ్వదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ విల్ నాట్ అలవ్ యూ. ఆల్మోస్ట్ ఎప్పుడు రిలేషన్షిప్స్ పాడు చేస్తూనే ఉంటుంది, ఇంకా ఇంకా డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది, ఇంకా అగాధంలోకి వెళ్ళిపోతూనే ఉంటాం, ఇంకా ఇంకా వెనక్కి లోతుల్లోకి ఎక్కడెక్కడో పడిపోతూనే ఉంటాం. మనం పైకి వచ్చేది మానేసి మనం లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి, ఏం జరుగుతున్నాయి అన్నది. గతంలో ఇంకా రిజాల్వ్ కానీ, ఇంకా నలిఫై అవ్వనివి, జీవితానికి సంబంధించిన పాఠాలు, మనం ఏదైతే మన యాక్షన్స్, ఎన్నైతే పనులు చేశామో, ఎన్నైతే మాటలు ఆలోచించామో, ఎన్ని ఆలోచనలు మన దగ్గర పెట్టుకున్నామో వాటి రిజల్టే. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతాయి అంటే మన మైండ్లో అన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. మనం ఎన్నో ఆలోచనలు తీసేసుకున్నాం, ఎప్పుడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, తాతలు చెప్పారు, అమ్మమ్మలు చెప్పారు, ముత్తాతలు చెప్పారు, వాళ్ళందరి లైఫ్ గురించి వాళ్ళకి తెలిసినంత, అర్థమైందంత వాళ్ళు చెప్పారు. అవన్నీ మనం విని మనం కూడా ఒక విధంగా చూసి, కొంతమందిని చూసి నేర్చుకుంటాం, కొంతమంది కొన్ని విషయాలు మనంతకు మనమే కొంచెం వెరైటీగా తెలుసుకుంటాం. సో ఇవన్నీ ఆలోచన వల్ల మన ప్రజెంట్ లైఫ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో పాస్ట్ది ఏదన్నా మనం నలిఫై చేసుకోవాలి, ఆ థాట్స్ అన్ని, ఆ మెమరీస్ నుంచి నలిఫై చేయాలి, మన ప్రస్తుత జీవనానికి అది సంబంధం లేదు అని అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని మళ్ళీ రీలీవ్ చేసేసి, దాన్ని కంప్లీషన్ తీసుకొచ్చి, ఒక రియలైజేషన్ తోని పర్సెప్షన్ మార్చేసి, ఒక థాట్ ప్రాసెస్ని మార్చేసి మనం దాన్ని డిలీట్ చేసుకోగలగాలి. డిలీట్ చేసుకోనంత వరకు అది మళ్ళీ మళ్ళీ ప్యాటర్న్ లాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ కర్మ అంటే ఆ వీల్ ఆఫ్ లైఫ్, ఆ సర్కిల్లో మనం చుట్టుకుంటూనే ఉంటాం. దాన్ని ఒక బంధం అంటారు. ఆ బంధంలో మనం ఇరుక్కొని ఆ కాలచక్రంలో తిరుగుతూనే ఉంటాం మనం.
ఓకే. సో ఎవరితోనైతే మనకు కమిట్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో, ఇమోషనల్ అటాచ్మెంట్స్ చాలా ఉన్నాయి, మోస్ట్లీ ఫ్యామిలీతోనే ఎక్కువ ఉంటాయో ఇవన్నీ కూడా ఇష్యూస్ మనకి వస్తూ ఉంటాయి. ఎక్కడైతే మనం ఫ్యామిలీ అనుకొని మనం వాళ్ళలో కలిసిపోతామో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గతంలో ఎప్పుడో ఏదో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్కి చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్తోని సరిగ్గా లేకపోయారు, ఒంటరిగానే బతికారు. పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల ప్రేమ అది తెలియకుండా వాళ్ళు బతికారు అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ప్రేమని ఎలా ఇవ్వాలి, ఎక్కువగా ఇవ్వాలి. నా తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమ దొరకలేదు, నా పిల్లలకి ఎక్కువ ప్రేమను ఇచ్చి నేను పెంచాలి అనుకుంటారు, కానీ అది ఎలా పద్ధతిగా ఇవ్వాలో వాళ్ళకి తెలియదు. సో దానివల్ల కొన్ని తప్పులు ఒప్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం పేరెంట్స్ అయిన తర్వాత సడన్గా మన పేరెంట్స్ని ఆ ఇంటెలిజెన్స్ నుంచి యాక్సెస్ చేయడం మొదలు పెడతాం. మన తల్లిదండ్రులకి అంటే అమ్మమ్మలకి తాతలకి జరిగిన సంఘటనలకి మన పిల్లలకి అసలు సంబంధమే లేదు. మధ్యలో 2 జనరేషన్స్ గ్యాప్ ఉంది. అంటే ఆ పాస్ట్ ఇంటెలిజెన్స్ అంతా రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి మనం ప్రజెంట్ ఫ్యూచర్ జనరేషన్ మీద కూడా అదే ఇంటెలిజెన్స్ని మనం నెత్తినేస్తున్నాం. సో వీఆర్ యాక్చువల్లీ డ్యామేజింగ్. మనం ఎప్పుడైతే రిజాల్వ్ చేసుకోమో ఆ ఇష్యూస్ అన్ని, ఆ మెమరీస్ అన్ని నలిఫై చేసుకోకుండా ఉంటామో మనకు తెలియకుండానే ఏదో మంచి చేస్తున్నామని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ మనం ఫ్యూచర్ జనరేషన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ఆలోచనని, వాళ్ళ పొటెన్షియల్ని, వాళ్ళ టాలెంట్ని అన్ని కూడా మనం డ్యామేజ్ చేస్తూ ఉంటాం. ఈ విషయాలు మనం కొంచెం గమనించాలి. నెక్స్ట్ ఇస్ రిజాల్వ్ కాకపోతే సిచ్యువేషన్ ఇది. రిజాల్వ్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? రిజాల్వ్ అయితే మన ప్రస్తుత క్షణంలో ఆ గతంలో జరిగిపోయిన సంఘటనల వల్ల వచ్చిన రియలైజేషన్ ఏది ఉంటుందో అది ఒక్కసారి రిజాల్వ్ అయిపోతే దాన్ని బ్యూటిఫుల్గా మనం ప్రజెంట్ లైఫ్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే. మనకు అది అర్థమవుతుంది. ఓహో, గతంలో మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఎక్కువ ప్రేమలు అవి దొరకలేదు, వాళ్ళకి అప్పట్లో తెలియదు, అప్పట్లో ఈ జ్ఞానం అంతా లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు చూసుకున్నారు. సో ఇప్పుడు నా బాధ్యత, నేను నా తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి, ఎంత కాదని నా తల్లిదండ్రులు అనేది ఒక రియలైజేషన్ ఒకటి వచ్చి మనం ఆ మొత్తం సిస్టమ్ని రివర్స్ చేస్తూ ఉంటాం. ఓకే. తల్లిదండ్రులు అర్థం చేసుకొని ఆ బంధాన్ని మనం ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ తప్పేం లేదు అని మనం స్ట్రాంగ్ చేసుకుంటాం. చాలా వరకు ఏమవుతుంది, మనం ఆ రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి అసలు వాళ్ళ అమ్మ వాళ్ళతో సరిగ్గా ఉన్నారా లేదా, వాళ్ళ ఫ్యామిలీతో సరిగ్గా ఉండలేరు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు అని మనం వాళ్ళని తీసి పారేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకు రిజాల్వ్ అవుతుందో, అరే ఒక ఫ్యామిలీని కోల్పోయారు, వాళ్ళ లైఫ్ అంతా ఒక ఫ్యామిలీని సరిగ్గా చూడలేకపోయారు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియట్లేదు కదా అని అర్థం చేసుకొని వాళ్ళని మనం ప్రేమగా చూసుకోగలుగుతాం. గత సంఘటనలు మళ్ళీ గుర్తొచ్చి దాన్ని మళ్ళీ జీవించి అవుట్ ఆఫ్ కాంటెస్ట్ వచ్చి అంత చీకట్లోంచి కూడా మనం రియలైజేషన్ అనేది, ఒక ఇన్సైట్ అనేది వెలుగును ఎప్పుడైతే తీసుకొస్తామో మన ప్రజెంట్ లైఫ్ రిజాల్వ్ అయిన తర్వాత అంతకంటే రెట్టింపు బ్యూటిఫుల్గా తయారవుతుంది. చీకట్లోంచే వెలుగు పుడుతుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. గత జన్మలు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది నేను వింటూ ఉంటాను, గత జన్మలు అంటే ఏంటండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, నేను చాలా మంది చూస్తాను, అందుకే ఆ సబ్జెక్ట్ జోలికే వెళ్ళరు. కానీ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. గత జన్మలు, గతం అన్న విషయాన్ని డీల్ చేయాలంటే దానికి మనిషికి ఎంతో ధైర్యం కావాలి, ఆత్మతత్వం మీద ఒక నమ్మకం ఉండాలి, ఒక యాక్సెస్, ఒక డీపెస్ట్ లేయర్, మన లోపల ఉన్న ఎన్ని భయాలు ఉన్నాయో, ఒక చావు అంటే భయం ఉండొచ్చు, పుట్టుక అంటే భయం ఉండొచ్చు, జన్మ అంటే భయం ఉండొచ్చు, ఈ భయాలన్నీ ఉన్నాయో వాటిని ఫేస్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ ఉంటేనే గతం అన్న సబ్జెక్ట్ని మనం టచ్ చేయగలుగుతాం. ఎందుకంటే పవర్ఫుల్ ఇమోషన్స్తోనే యాక్ట్ అయి ఉంటాయి. సో అవన్నీ అసోసియేట్ అయి ఉంటాయి కాబట్టి అవన్నీ యాక్సెస్ చేసుకోవాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఇట్స్ లైక్ ఏ ఓపెన్ హార్ట్ సర్జరీ. మనం మొత్తం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగితే ఎలా ఉంటుందో, ఎంత ఇదిగా ఉంటుందో, ఒక బాడీ మీద, ఒక హార్ట్ మీద ఒక సర్జరీ జరిగినప్పుడు, హార్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇట్స్ తత్వం నుంచి సంబంధం కాబట్టి, ఒక తత్వాన్ని పూర్తిగా ఎక్కడిదక్కడ ముక్కలు కొట్టేసి దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తూ ఉంటాం.
ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టే మనకి గత జన్మలు గతము అన్న పాయింట్ మీద చాలా మందికి ఎన్నో భయాలు, ఎన్నో అపోహలు, ఎన్నో అర్థం కాని ఒక రాంగ్ ఐడియాస్ కానీ, లేకపోతే ఇన్కంప్లీట్ ఐడియాస్, రాంగ్ అనడం కంటే కూడా ఇన్కంప్లీట్ ఐడియాస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ప్రాసెస్ చేస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సర్జరీ అనేది ఎప్పుడు ఓపెన్ అయినా సక్సెస్ఫుల్గా అవ్వాలి. ఓకే, ఒక డ్యామేజెస్ ఏం జరుగుతున్నాయంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పాస్ట్ లైఫ్ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. పాస్ట్ లైఫ్ అనగానే ఫస్ట్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే పాస్ట్ లైఫ్ అనగానే గత జన్మ అనుకుని వెళ్ళిపోతారు. గత జన్మ ఒక్కటే కాదు, గతంలో జరిగిన సంఘటనలు అది ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో రిజాల్వ్ అయిన దాంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే మన స్కిల్స్ ఏంటి, మన టాలెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మనం ఎప్పుడైతే మన చిన్నప్పుడు విషయాలు కానీ లేకపోతే మన పేరెంట్స్ నుంచి కానీ, ఎందుకంటే గతం అనేది ఆ కేటగిరీలోంచి మన బయాలజికల్ కేటగిరీ కూడా ఉంది, ట్రాన్స్పర్సనలే కాకుండా బయాలజికల్ కేటగిరీ కూడా ఉంది. కాబట్టి మన ముత్తాతల దగ్గర నుంచి సంస్కారాల నుంచి ఏ టాలెంట్ మనకు వచ్చింది, ఇప్పుడు కొంతమంది ఇంకా ఇది అక్కడ నుంచి ఎలా వచ్చింది అన్న స్కిల్స్ టాలెంట్స్ ఎలా వచ్చాయి అన్నది మనకు బయటకు వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పర్సనల్ అనేసరికి మనకు మాత్రమే సంబంధించింది, బయాలజికల్గా ఎవరికి మన యాన్సిస్టర్స్కి ఎవరికి సంబంధించింది కాదు. ఈ స్కిల్స్ టాలెంట్ ఎలా ఉంటాయంటే మీరు చూస్తూనే ఉంటారు, ఇంటా వంట లేదండి మా అబ్బాయికి అలవాటు బాగా ఉంది అని చెప్తారు. ఇంటా వంట లేదు అంటే ఇంట్లో లోపల లేదు, బయాలజికల్లో లేదు, ఆలోచనలో లేదు, ఎక్కడా లేని ఈ పిల్లోడికి కరెక్ట్గా సింగింగ్ మీద టాలెంట్ అనేది ఒకటి బయటకు వస్తుంది. ఈ జన్మలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆ తత్వాల్లో కానీ, సంస్కారాల్లో కానీ, పూర్వీకుల్లో కానీ ఎవరిలో సింగర్స్ అనేవాళ్ళు లేరు. కానీ ఒక పిల్లోడికి సడన్గా నేను పాట పాడాలని చక్కగా పాడేస్తూ ఉంటారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే గతం నుంచి వచ్చాయి. అది వాళ్ళ ట్రాన్స్పర్సనల్, వాళ్ళ తత్వంలో ఆ టాలెంట్ ఓపెన్ అయింది. ఎప్పుడో ఏదో చేసుంటారు, ఎప్పుడో గతంలో ఏదో సాధన చేసుంటారు, ఆ సాధనకి ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ సాధన అక్కడ ఏదో విషయం మీద ఇన్కంప్లీట్ అయిపోయి ఈ జన్మలో మళ్ళీ ఆ కంప్లీషన్ కోసమని, కంటిన్యూటీ కోసం అని చెప్పి మళ్ళీ వస్తుందన్నమాట. సో ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మన హెల్త్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ అంటే గతంలో జరిగిన సంఘటనలకి మన హెల్త్కి 100% ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక దేశంలో ఒక మహారాజు ఉండేవాడు. ఇది కామన్గా ఉండే స్టోరీ, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. శరీరం ఎప్పుడు అబద్ధం చెప్పదు అన్న పాయింట్ మీద, ఎందుకంటే హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ కాబట్టి శరీరం ఎప్పుడు అబద్ధం చెప్పదు. మన మనసు అబద్ధం చెప్పొచ్చు, మనం ఎవరికైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ మన శరీరం మాత్రం మనకి ఎప్పుడు అబద్ధం చెప్పదు. సో ఈ స్టోరీ ఏంటంటే ఒక దేశంలో మహారాజు ఉంటాడు. ఆ మహారాజుకి ఒకగానొక కూతురు. ఓకే, ఆ కూతురు పాపం ఎన్నో రోజుల నుంచి నిద్రపోవడానికి అవస్థ పడుతూ ఉంటుంది. ఆ రాజు ఏం చేస్తాడు, ఒకనొక బిడ్డ నిద్రపోలేకపోతుందని మంచి మంచి పట్టుపరుపులు అన్ని తెచ్చి పెడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ పరుపులు ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి ఆ దేశం నుంచి పరుపులు తెచ్చి ఎలా అయిందంటే ఆమె మంచం ఎక్కాలి అంటే ల్యాడర్ ఎక్కి, అంటే నిచ్చెన వేసుకుని నిచ్చెన ఎక్కేసి పైకెక్కి పడుకునే పరిస్థితి వచ్చింది. అయినా నిద్ర అనేది రావట్లేదు. ఎందుకు నిద్ర రావట్లేదు, ఈ బాధ నుంచి నన్ను ఎవరు తీరుస్తారో వాళ్ళకి నేను మంచి బహుమానం ఇస్తాను అనేసి రాజ్యంలో ప్రకటన చేస్తాడు. ప్రకటన చేసినప్పుడు అప్పుడు అతనికి ఒక కొంచెం తెలిసిన అతను వచ్చేసి, మహారాజా మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అంటాడు. నాకు మీరేమి ఇవ్వక్కర్లేదు, బహుమానం ఏమి అక్కర్లేదు, కానీ ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అంటాడు. ఎలా సాల్వ్ చేస్తావు అని చెప్పేసి తను అడిగితే, ఫస్ట్ పరుపులన్నీ తీసేయండి అంటాడు. అదేంటి ఇన్ని పరుపులు వేస్తేనే నా బిడ్డ పడుకోలేకపోతుంది, నువ్వేంటి పరుపులన్నీ తీసేయమంటావు అంటాడు. లేదు మహారాజా మీరు పరుపులన్నీ తీసేయండి ఫస్ట్ అంటాడు. సో ఆ పరుపులన్నీ తీసేస్తే ఏం జరిగిందంటే కింద పరుపులన్నిటి కింద ఒక సన్నటి ఒక చిన్న వేరుశనగ గింజ ఉంటుంది అనమాట, వేరుశనగకాయ ఉంటుంది. సో ఆ వేరుశనగకాయ వల్ల ఆ పరుపు ఎప్పుడు అనీవన్గా ఉండి ఆ పిల్లకి ఎన్ని పరుపులు వేసినా నిద్ర రాకుండా ఉంటుంది.
సో ఈ స్టోరీ వల్ల మనకు అర్థమయ్యాల్సింది ఏంటంటే మన డీపెస్ట్ మెమరీలో, డీపెస్ట్ సైకీలో ఏ ఒక్క చిన్న మెమరీ అన్నా ఉండిపోయిందంటే అది మనల్ని బాడీలో ట్రిగర్ చేస్తూనే ఉంటుంది, లోపల నుంచి ఏదో విధంగా పొడుస్తూనే ఉంటుంది మనల్ని. ఆ పొడిచి 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 మనకేంటి నిద్రకు సరిగ్గా రాకుండా ఉంటాయి. చాలా మందికి ఇళ్లలో అలవాటు, పరుపుల కింద కవర్లు సంచులు అన్ని పెట్టేస్తూ ఉంటారు. ప్లెయిన్గా ఉండదు ఆ పరుపు ఎప్పుడు. వాళ్ళకి నిద్ర కూడా అంతంత మాత్రమే వస్తూ ఉంటుంది. ఒకరోజు బాగా పడుకుంటే ఇంకో రోజు ఏదో ఒక ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే శరీరం మనకి ఎప్పుడు అబద్ధం చెప్పదు. మనకి హెల్త్ బాగుంది బాగాలేదు ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా మన లోపల మన అంతరంగాల్లో డీపెస్ట్ కాన్షియస్లో డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ సైకిల్లో మనం ఎలాంటి ఆలోచనలు పెట్టుకున్నామో, రిజాల్వ్ కాని ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అవి ఏదో విధంగా హెల్త్ ఇష్యూస్ గానో లేకపోతే ఇమోషనల్ ఇష్యూస్ గానో ఏదో విధంగా అది బయటకు వస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ హెల్త్ ఇష్యూ అనేది చాలా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా తయారవుతారు మనుషులు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి భయాలు, చావు అంటే భయం, పుట్టుక అంటే భయం, జన్మ అంటే భయం, ఇవన్నీ కూడా రిజాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే చావు అంటే భయం ఎందుకు వచ్చి, ఏదో భయంకరమైన ఒక చిన్నప్పుడు ఏదో గతంలో చావు గురించి ఏదో వినుంటారు, వినేసరికి అమ్మో చావు అంటే ఇలా ఉంటుందా అని భయం వచ్చింది. లేదా ఏదో సినిమా చూసుంటారు, అదొకటి మైండ్లో ఇంప్రెషన్ ఉండిపోయి ఉంటుంది. లేకపోతే తాతల అమ్మమ్మల దగ్గర నుంచి కథలు ఏదో వినుంటారు, వాళ్ళు ఇంత కష్టపడి చనిపోయారు, ఇంత కష్టపడి చనిపోతారు, మంచిగా ఉండకపోతే కష్టపడి చనిపోతావు, నరకంలోకి వెళ్తావు, మంచిగా పుడితే మీరు స్వర్గంలోకి వెళ్తావు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి. సో అవే మనం ఈ రోజుని డిసైడ్ చేస్తూ వెళ్తున్నాయి, మనం ఫ్రీగా ఉండనివ్వట్లేదు. సో ఇవన్నీ కూడా రిజాల్వ్ అయిపోతాయి. ఈ గతం అనే జీవనాన్ని ఎక్కడైతే సంఘటనల నుంచి ఏ ఆలోచన ద్వారా ఏ సంఘటన మనం క్రియేట్ చేసుకున్నాం అనేది ఒకటి తలిస్తే ఆ ఆలోచనలు అనేది మార్చేసుకుంటే ఇక్కడ ఈ ప్రజెంట్ కూడా ఆటోమేటిక్గా మనకి రిజాల్వ్ అవుతుంది. ఇష్యూ ఏది ఉన్నా కానీ మనకి రిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్స్ చాలా హీల్ అవుతాయి, బంధాలు ఎన్నో గట్టిపడతాయి. మనకు చాలాసార్లు ఒక బంధాన్ని చూసినప్పుడు అరే వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను, వీళ్ళ వల్ల నాకు బాధ తప్ప ఇంకేమీ లేదు అని అనుకుంటాం. కానీ తర్వాత నెమ్మదిగా మనం గమనిస్తూ ఉంటే వాళ్ళ వల్ల నేను బాధపడ్డం ఏంటి, బాధపడాలా లేదా డిసైడ్ చేయాల్సింది నేను. ఎందుకంటే మన పొటెన్షియల్, మన స్కిల్స్ మన లోపల ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు బాధ పెడితే నేను ఎందుకు బాధపడుతున్నాను. ఎందుకంటే జీవితంలో మనము అన్ని రసాలు నేర్చుకోవాలి, బాధ నేర్చుకోవాలి, దుఃఖం నేర్చుకోవాలి, ఆనందం నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, నవరసాలు మనం నేర్చుకోవాలి అన్నప్పుడు ఒకళ్ళు ట్రిగర్ చేస్తూ ఉంటారు. సో బిగ్ పిక్చర్ అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో ఎవరి మీద ఏ కోపం అనేది మనకు రాదు. సో కోపం అనేది రానప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేసినా మనలో ఉన్న ఏదో ఒక పాయింట్ని క్లియర్ చేయడానికే చేస్తున్నారు, వేరే ఆలోచన ఉద్దేశం కానీ ఏమీ లేదు. ఈ పాత్ర పోషించినప్పుడు వాళ్ళు ఇలా బిహేవ్ చేయాలి కాబట్టి ఇలాగే బిహేవ్ చేస్తారు అనే నిజం ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రతి బంధం అద్భుతంగా ఉంటుంది. అర్థమయ్యేంత వరకు మాత్రం టార్చరే, అన్రిజాల్వ్డ్. అందుకే ఎఫెక్ట్స్ రిజాల్వ్ అవ్వకపోతే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, రిజాల్వ్ అయితే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. అందుకే ఇమోషనల్గా ఉన్నప్పుడు తొందరగా రియాక్షన్స్ తీసుకోకూడదు అంటారు, ఎట్లాంటి యాక్షన్స్ కూడా తీసుకోకూడదు, ఏ విషయం మీద కూడా రియాక్ట్ అవ్వకూడదు అంటారు. మనం ఎక్కువ అమితంగా ఆనందంలో ఉన్నా సరే, అమితంగా దుఃఖంలో ఉన్నా కానీ ఆ టైంలో కొంచెం పాజ్ అయ్యి సైలెంట్గా ఉండి తర్వాత లైఫ్ ఏదో ఎలా ఓపెన్ చేస్తుందో అలా ముందుకెళ్ళడమే కరెక్ట్ పాయింట్. ఓకే, సో ఏదైతే సప్రెస్ చేసి ఉంటామో, ఎప్పటి నుంచో ఎమోషన్స్ ఏవైనా సప్రెస్ చేసి మనల్ని అణగదొక్కేసి మన లోపలే అణిచేసి ఉంటామో ఆ ఎమోషన్స్ అన్ని ఏదో ఒక రూపంలో బయటికి రావాల్సిందే. సముద్రం ఏది కూడా తనలో దాచుకోదు, అలాగే మన శరీరంలో ఉన్న జ్ఞానం కూడా మహాసాగరం లాంటిది. మన శరీరంలో ఎంత జ్ఞానం ఉందంటే అందులో మనం ఎలాంటి రాళ్ళు వేసినా అది ఏదో విధంగా ఏదో రూపంగా అది బయటకు వచ్చేస్తుంది, మన లోపల ఉండదు. ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్నా వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు మనం వెంటనే తెలుసుకోవాలి, ఇది ఆ రోజు వేసిన రాయి, ఇది ఈ రోజుది కాదు, ఆ రోజు వేసిన రాయి, ఆ రోజు అప్పుడు వేసినందుకు అనవసరంగా వేసాను కాబట్టి ఈ రోజు కూడా నాకు డిస్టర్బ్ అవుతుంది, సో దాన్ని నేను తీసేయాలి అన్న జ్ఞానం అనేది అప్పుడు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అసలు నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి అన్నది కూడా మనకి అర్థమవుతుంది అనమాట.
నెగిటివ్ థాట్స్ అంటే ఏంటంటే పనికిరాని ఆలోచనలు, మనల్ని ఎప్పుడు ముందుకు వెళ్ళనివ్వవు. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అందరిని దూషించడము, అందరిని బ్లేమ్ చేయడము, జడ్జ్ చేయడము, అందరినీ తప్పుగా అనుకోవడము, ఇందులోనే ఉంటాయి ఇవన్నీ ఆలోచనలు. సో ఇవన్నీ కూడా మనకి బయటికి వస్తుంటాయి, ఇవన్నీ కూడా రిలీజ్ అవుతుంటాయి. నెక్స్ట్ స్పిరిచువల్ బేసిస్ ఏంటి అంటే ఒక తత్వంగా మనం ఎలా మనం లైఫ్లో ఇప్పుడు మనం ఒక బయాలజికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎఫెక్ట్స్ రిజాల్వ్ అయితే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, రిజాల్వ్ కాకపోతే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ప్లస్ ఆలోచనలు భావాలు కూడా రిజాల్వ్ అయితే మన ప్రస్తుతం ఎలా ఉంటుంది, గత సంఘటనల వల్ల అవి రిజాల్వ్ అవ్వకపోతే మన ప్రస్తుతం అనేది ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన తత్వం ట్రాన్స్పర్సనల్ ఇష్యూస్. ట్రాన్స్పర్సనల్లో మన ఇష్యూస్ ఏంటి, ఫస్ట్ మనకు అర్థం కావాలి ఏంటంటే మన భావాలే మన ఇండికేటర్స్. ఎప్పుడైతే భావోద్వేగాలు వస్తూ ఉంటాయో అవి ఇండికేటర్స్ అనమాట. అసలు మనం మన తత్వానికి అలైన్ అయ్యి ఉన్నామా లేదా అన్నది ఇండికేట్ చేస్తుంది. మన తత్వానికి మనం అలైన్ అయ్యి ఉంటే, కరెక్ట్గా అలైన్ అయి ఉంటే ఎలాంటి భావాలు మనల్ని ప్లే చేయనివ్వు, మనల్ని అటు ఇటు తిప్పవు, ఒకటే ప్లేస్లో ఉంచుతాయి. అదే ఇండికేషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రతి యాక్షన్కి, మనం చేసే ప్రతి పనికి దాని ఈక్వల్ రెస్పాండ్ కానీ ఆపోజిట్ రియాక్షన్ కానీ కంపల్సరీ ఉంటుంది. ఇది యాక్షన్, అది రిజల్ట్. మనం ఇక్కడ ఈ మాట మాట్లాడాము అంటే అది రిపల్స్, అదొక రాయి, మాట అనేది ఒక రాయి, ఆ నీళ్ళన్నీ రిపుల్స్గా ఫౌండ్ అయ్యి మళ్ళీ మనకి రిటర్న్గా అంత పెద్దగా మనకి ఏదో ఒక విధంగా దాని రియాక్షన్ అనేది వస్తుంది. ఆ రాయి వేసామంటే రిపుల్స్ వస్తాయి. నేను రాయి వేసాను కానీ ఆ రాయి నీళ్ళలో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, నేను సముద్రం నీళ్ళు మాత్రం చెక్కు చెదరకూడదు అంటే అవ్వదు. ఓకే, గొడ్డలు పట్టుకొని చెట్టు నరుకుతాము కానీ చెట్టు మాత్రం విరగకూడదు అంటే అవ్వదు. గొడ్డలు వేసి పెట్టి నరికాము అంటే చెట్టు విరుగుతుంది, దాని దెబ్బ తగులుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈ స్పిరిచువల్గా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకి ఆ రియాక్షన్స్ కూడా అర్థమవుతాయి. మనం ఒక తత్వంలో కూడా ఒక మార్పు అనేది వస్తుంది, మన తత్వమే మారిపోతుంది. ఇప్పుడు కొంతమందికి తత్వం ఎలా ఉంటుందంటే ఒక 2 రోజులు అబ్బా నేను బాగా ఇది చేసేయాలి, నేను వండర్ఫుల్గా నేను నా డే టు డే లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు చేయలేకపోతారు. ఏదో కారణం కావచ్చు, ఏదన్నా రీజన్స్ వచ్చేస్తాయి. కానీ మన కమిట్మెంట్స్ ఏంటి అన్నది మనకు గుర్తుండాలి. మన కమిట్మెంట్ మనకంటూ ఉంటే ఏది కూడా మనల్ని డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ అవుతున్నాము అంటే మనం దారి తప్పుతున్నామనే అర్థం. దారి తప్పాలనుకుంటే తప్పించుకోవడమే. దానికి దీనివల్ల జరిగింది, దానివల్ల జరిగిందని కారణాలు మనం వేసుకోకూడదు. ఇది మనలో ఉన్న ఎస్కేపిజం. ఓకే, చాలా వరకు పరిస్థితులు వచ్చాయంటే దాని ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, పరిస్థితి ఎక్కువ, నా కమిట్మెంట్ ఎక్కువ అని మనం ఛాలెంజ్గా తీసుకొని ఫేస్ చేయలేం. చాలా వరకు జరగదు మనకు అది. ఆ పరిస్థితి వచ్చేసింది దాన్ని ఫస్ట్ అర్జెంటుగా ఎస్కేపిజంలోకి వెళ్ళిపోతాం. ఏంటంటే ఆ పరిస్థితి వచ్చింది అందుకే అలా చేయాల్సి వచ్చింది అని అంటాం. పరిస్థితి ఎలా వస్తుంది, మనం స్వీకరిస్తేనే కదా పరిస్థితి, లేకపోతే పరిస్థితి కాదు. సో మన తత్వం ఎలా ఉంది అన్నది అలాంటి సంఘటనలలోనే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మనం చాలా వరకు అంటున్నాం రియల్గా మనం నిజంగా మానవత్వం ఎంత ఉంది అన్నది ఈ టైంలోనే అర్థమవుతుంది. సో అలా చీకట్లు వచ్చినప్పుడే మన తత్వం యొక్క పవర్ ఏంటి అని అర్థమవుతుంది. మనకు ఛాలెంజెస్ వచ్చినప్పుడే మన తత్వం యొక్క పవర్ ఏంటి అని మనకు అర్థమవుతుంది. ఓకే, దాన్ని పవర్ఫుల్గా చేసుకోవాలి. నాకు అంత పవర్ లేదులే అని కూర్చుంటే అవ్వదు. ఏదో ఒక రోజు పవర్ బయటికి రావాల్సిందే, ఏదో ఒకటి మన తత్వం పాలిష్ అవ్వాల్సిందే. ఎన్ని జన్మలను తీసుకుంటాము అలా, మళ్ళీ ఎన్నిసార్లు ప్యాటర్న్గా ఒకటే ఆ తిరిగిందే కాలచక్రంలో తిరుగుతూనే ఉంటాం, అవ్వదు కదా. సో ఏదో ఒకటి మనం ఇమ్మీడియట్గా క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ కార్మిక్ టైస్ అండ్ అకౌంట్స్ ఏదైతే ఉంటాయో అంటే కర్మబంధాలు అంటే మనం పని చేస్తున్నప్పుడు మనం ఒకరికి పనులలో, అది మన బయాలజికల్ ఫ్యామిలీ కావచ్చు, నిన్న ఫ్యామిలీస్ గురించి కేటగిరీస్ మనం చూసుకున్నాం కదా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, సోల్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళతో ఏదైతే కర్మబంధాలు మన ప్రపంచం, ఇదంతా కర్మభూమి. మనం ఇక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉంటాం, ఆ పనులు చేసిన దానికి ఏదైతే రియాక్షన్ ఉంటుందో దాన్ని స్వీకరించడం కూడా మన ధర్మమే. సో కర్మభూమి ధర్మభూమి రెండు ఇవే మనకి. ఈ భూమి, ఈ ఎర్త్ ప్లానెటే మనకి కర్మభూమి అండ్ ధర్మభూమి, రెండు కూడా ఒకటే. సో ఇందులో మనం అయితే ఎవరితోనైతే మనం పనులు చేస్తూ ఉంటామో వాళ్ళతోని ఆ కర్మబంధాలు, అకౌంట్స్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎన్నో ప్యాటర్న్స్లో మళ్ళీ ప్యాటర్న్స్ లాగా రిపీట్ వచ్చి అవి ఎప్పటికో నలిఫై అవుతూ ఉంటాయి. ఎప్పటికి నలిఫై అవుతాయో మనకు తెలియదు, కానీ నలిఫై అనేది అవుతూ ఉంటాయి. నలిఫై అయ్యేదాకా ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది.
ఓకే, మనం చాలా వరకు వాళ్ళ ఎదురు రాకపోతే నాకు నలిఫై అయిపోయింది అని అనుకుంటాం, కానీ ఏదో విధంగా లైఫ్ టీచ్ చేస్తూనే ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎదురు రాకపోయినా సరే, వాళ్ళు ఎదురు రాకపోయినా సిమిలర్ సంఘటనలన్నీ ఆటోమేటిక్గా ఎక్కడో కనెక్షన్తో ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది. అది కూడా మనం అర్థం కావాలి. మన తత్వం పెరగాలి. కాబట్టి మన తత్వానికి ఇది ఎందుకు జరుగుతుందంటే, మన తత్వానికి వాళ్ళ తత్వానికి డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే, అంతా ఒకటే. వన్నెస్, ఏకత్వం అనేది ఈ ద్వైతంలో కూడా అద్వైతాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు చాలా వరకు మనం అంతా ఒకటే అన్న విషయాలన్నీ, అట్లాంటి గొప్ప గొప్ప యూనివర్సల్ తత్వాలు జరిపే ఏవైతే అద్భుతమైన సత్యాలు ఉంటాయో అవన్నీ కూడా మనకి యాక్సెస్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు చేసినా నేను చేసినా ఒకటే, పెద్ద తేడా లేదు అన్నది వస్తూ ఉంటుంది. ఓకే, మన ధైర్యం ఏంటి, మన ఛాలెంజెస్ ఏంటి, మన పనులు ఏంటి అన్న విషయాలు మనం ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్, కనెక్షన్ అంటే ఏంటి, మన శరీరం నుంచి మనసుకి, మన మనసు నుంచి భావాలకి, ఆలోచనలకి, ప్లస్ మన తత్వానికి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది కూడా మనకు అర్థమవుతుంది. మన తత్వం ఎలా అయితే ఉంటుందో మన ఆలోచనలు భావాలు కూడా అలాగే ఉంటాయి. మన ఆలోచనలు భావాలు ఎలాగున్నాయో మన శరీర చేష్టలు కూడా అలాగే ఉంటాయి. సో మన తత్వంలో మార్పు రావాలి. తత్వంలో మార్పు రావాలి అంటే మన చేసే ప్రతి ఆలోచన, దాని మీద ఉండే ప్రతి భావాలు, ఇవన్నీ కూడా ఎంత డీపెస్ట్ లేయర్స్లో ఉన్నాయన్నది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. సో ప్రతి దానికి కూడా, ప్రతి యాక్షన్కి, మనం చేసే ప్రతి పనికి దాని సేమ్ అదే రియాక్షన్ రావచ్చు, లేదా దాని ఆపోజిట్ రియాక్షన్ కూడా రావచ్చు. నేను బాగున్నాను అంటే అందరు నాతో బాగానే ఉండాలని ఏం లేదు. కొంతమంది తిట్టుకోవచ్చు, కొంతమంది మెచ్చుకోవచ్చు, ఎలా అయినా జరగచ్చు. కానీ నా తత్వం ఏం చెప్తుంది అన్నది నాకు ఇంపార్టెంట్. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, అది నా గ్రోత్కి, నా ఎవల్యూషన్కి సంబంధించింది అనమాట. సో ఇలా మనం ఒక్కొక్క పాయింట్ ఎఫెక్ట్స్ నుంచి, మన గత సంఘటనలు మన ప్రజెంట్ని, గతంలో జరిగిన సంఘటనలు, అది బయాలజికల్ కానీ ట్రాన్స్పర్సనల్ కానీ ఏదైనా కానీ, గతంలో ఎన్నైతే సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలన్నీ కూడా మన ప్రజెంట్ మూమెంట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, అది ఎంతవరకు రిజాల్వ్ కాలేదు, ఎంతవరకు రిజాల్వ్ అయింది అన్న విషయాలు కూడా, దాన్ని బట్టి ఉన్న ఎఫెక్ట్స్ కూడా మనకి అర్థమవుతుంది. ఈ ఎఫెక్ట్స్ని బట్టే మన స్పిరిచువల్, మన తత్వం యొక్క ఉన్నతి, ఆత్మ ఎలా ఉన్నతి చెందుతుంది అన్న విషయాలు కూడా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్. ఈ చిన్న విషయాలు నేను ఈరోజు మీతో షేర్ అనుకున్నాను. సో ఐ థింక్ డౌట్స్ ఏమీ లేవనే అనుకుంటున్నాను. బట్ దెన్ ఈ విషయం మీద, ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ మీరు నాకు కమెంట్ దీంట్లో రాయండి. అండ్ థ్యాంక్ యూ ఎవరెవరైతే షేర్ చేస్తున్నారో ఈ పోస్ట్ని, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే ఎంత షేర్ చేస్తూ ఉంటామో అంతమందికి ఈ జ్ఞానం కూడా వెళ్ళినట్టు కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు రోజులాగే చక్కగా, let us all for just 10 minutes close our eyes. కళ్ళు మూసుకొని శ్వాసని పీల్చి వదులుదాం. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. శ్వాసం పీల్చినప్పుడంతా మీ శరీరంలో ప్రతి అణువులో అనవసరమైన ఆలోచనలు, భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పీల్చుకుని, శ్వాసను వదిలినప్పుడంతా ఆ అనవసరమైన ఆలోచనలు, భావాలన్నీ వెళ్ళిపోతున్నాయి అన్న ఊహతోని, అన్న సంకల్పంతోని శ్వాసని పీల్చుకొని వదలండి. Whenever you are inhaling, inhale all the unnecessary thoughts and emotions which you have been carrying in every cell of you. And as you breathe out, as you exhale, breathe out all that unnecessary thoughts and emotions which are nowhere related to you, relevant to you, to this present life. And breathe out all that.
ఇంకొక 8 నిమిషాలు ఫ్రెండ్స్. ఇదే విధంగా శ్వాసని పీల్చుకొని వదలండి. పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. ఈ పీల్చే శ్వాసకి వదిలే శ్వాసకి మధ్యలో ఇంటర్వెల్ అవసరం లేదు. ఇంకొక 7 minutes మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక 7 నిమిషాలు. మనకిప్పుడు ప్రస్తుతం ఇదే క్రియ, ఇది ఒక్కటే పని. శ్వాస పీల్చడం, పీల్చిన వెంటనే వదలడం, వదిలిన వెంటనే పీల్చడం. పీల్చిన ప్రతిసారి మన శరీరంలో ఉన్న అణువులో ఉన్న ప్రతి అనవసరమైన ఆలోచనలు, భావాలు పీల్చుకొని వదిలిన ప్రతిసారి అదే అనవసరమైన ఆలోచనలు, భావాలు బయటికి వదులుతున్నట్టుగా భావిద్దాం. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్. కేవలం ఈ శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. ఇంకెటువంటి ఆలోచనలు అవసరం లేదు. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. లెట్ ద హోల్ బాడీ బ్రీత్. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు శ్వాసలో లీనమవ్వాలి. ఇంకొక 4 నిమిషాలు ఫ్రెండ్స్. ఇంకొక 3 నిమిషాలు. కేవలం ఆ శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. Dissolve yourself. Let the breath flow all over your body, touching every atom and molecule and fiber in your body. మన శరీరంలో ఉన్న అణువు శ్వాసలో లీనమవ్వాలి. Just last 2 minutes, my dear friends. Just be with this breath.
Just be with this beautiful sound of breath. This last 1 minute, my dear friends. ఇంకా ఒక్క నిమిషం. Just be with your breath. Allow this breath flow in every part of your body. మీ తల పై భాగం నుంచి అరికాలు వరకు ఈ శ్వాస ఎంతో ప్రాణశక్తితో, ఈ గాలియే కాకుండా ఈ శ్వాసలో ఉన్న ప్రాణశక్తి కూడా మీ శరీరంలోని ప్రతి ఒక్క భాగంలో, ప్రతి ఒక్క అణువులో ప్రవహించినట్టు గమనించండి. Allow this beautiful tattva in your breath. Let this breath flow all over your body and help you cleansing, healing and energizing every atom and molecule in your body. Okay friends, ఇంకొక 10 సెకండ్లు just be with this breath. శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. శ్వాసలోనే లీనమై ఉండండి. Okay friends, ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసనంతా మీ శరీరంలోని ఒక్కొక్క భాగానికి వైపు మళ్లించండి. మీ శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని గమనించండి. ప్రశాంతంగా, తేలిగ్గా, అద్భుతంగా శ్వాసలో లీనమై ఉన్నట్టుగా గమనించండి. మీరు ఓకే అనుకున్నప్పుడు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, నిదానంగా కళ్ళు తెరవండి. Feel the breath flowing in every part and particle of your body. And once you feel ready, once you feel it is okay, you can slowly, very, very slowly open your eyes. Okay friends, very beautiful. ఇది చక్కగా ఈ 16వ రోజు కూడా 21 రోజుల ప్రోగ్రాంలో ఈ 16వ రోజు కూడా మనం చక్కగా అద్భుతంగా మనం ఫినిష్ చేసాం. సో రేపు మళ్ళీ ఇదే 9 గంటల సమయానికి మళ్ళీ మనం ఇంకో కొత్త విషయాలతోని మళ్ళీ మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్స్ మీద ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా మీరు కమెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ వదిలిపెడితే then I can guide accordingly. Okay friends, thank you so much. See you tomorrow 9 o'clock sharp. Thank you.